ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. దేవుడు మనకిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. మీ మహాకృపను బట్టి ఎంతోమందికి లేని గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం నాయన. మీ వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో ఉండి నడిపించమని తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని ముద్ర ఉంగరం అంటే ఏంటి, మనము ఆయన ముద్ర ఉంగరంగా చేయబడినాం కాబట్టి మన బాధ్యతలు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ ముద్ర ఉంగరం అనేది హోషేయ హగ్గై గ్రంథంలో హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు. హగ్గై 2:23లో, నా సేవకుడువును షయల్తీయేలు కుమారుడువునైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు క్లియర్గా డైరెక్ట్గా జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను నిన్ను ముద్రపు ఉంగరంగా చేతును. ముద్రపు ఉంగరము ఎవరైనా వాడారు అంటే అది వారి అధికారాన్ని నిజాయితీని ప్రదర్శిస్తున్నట్టుగా ఎంచబడుతుంది. అథారిటీ అండ్ ఆథెంటిసిటీ ప్రదర్శించేదానికి ముద్రపు ఉంగరం వాడతారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ముద్రలు వేస్తారు చూడండి, చిన్న కర్ర మీద గుర్తుంటుంది, దాన్ని బ్యాగ్స్లో అద్ది ముద్ర వేస్తారు. ఇప్పుడు యేసుప్రభు సమాధికి ముద్ర వేసినారు అని రాయబడి ఉంది. అంటే రాజపు ముద్ర, అది ఎవరు తొలగించలేరు. తర్వాత ఎస్తేర్ గ్రంథంలో కూడా 2-3 సార్లు చూస్తాం మనం. ముద్రలే రాజాజ్ఞ ధిక్కారం చేయకూడదు, ముద్ర వేసిన ముద్ర ఉంగరము. తర్వాత రాజు హామాన్ దగ్గర నుంచి తీసేసి ఇంకొక ఆయనకి ఇచ్చేది మనం చూస్తున్నాం, ఎస్తేర్ వాళ్ళ అన్నకి. ఇదంతా కూడా మనం చూస్తాం కదా. అంటే ముద్ర ఉంగరము అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ముద్ర వేసిన తర్వాత దాన్ని ఎవరు తీసే అధికారం ఉండదు. ముద్రపు ఉంగరం ఎవరైనా వాడారు అంటే వాళ్ళకి సమస్త అధికారాలు ఇవ్వబడినాయి అని మనం అనుకోవాలి. ఒక దస్తావేజు లేక ఏదైనా పత్రం ధృవీకరించడానికి గాను దీన్ని సంతకం లాగా కూడా వాడుకుంటారు. గవర్నమెంట్ ఆఫీసుల్లో అంతా కూడా మీ ముద్ర వేస్తూ ఉంటారు. అది అంటే ఆ కాలంలో ముద్ర ఉంగరం అంటే ఒక ఉంగరం మీద ఆ గుర్తుండేది. ఆ ఉంగరాన్ని అట్లా వ్యాక్స్లోకి ముంచి, మెత్తగా ఉంటుంది కదా, దాన్ని ముంచి దానితో ముద్ర వేసేవాళ్ళు. అంటే ఆ ఉంగరం మీద ఏమి ముద్ర ఉంటుందో అది పడుతుందన్నమాట. అది ఒక నగలలో భాగం కాదు. ఆ కాలంలో ముద్ర ఉంగరము ఒక రాజు యొక్క అధికారాన్ని సూచనగా ఉండేది. దాన్ని మెత్తగా ఉన్న మైనంలో వత్తి రాజాజ్ఞలు ఇచ్చినప్పుడు దానిపై ముద్రించేవారు. ఇది సొంతదారితనం, అంటే నాకు చెందింది అని చెప్పుకోవడం దాన్ని సూచిస్తుంది. తప్పక పాటించాల్సిన ఆదేశాలు అయి ఉంటాయి. జెరుబ్బాబెలు దావీదు వారసుడు. అతనితో దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. అప్పుడు బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు అంటే, యెరూషలేము మందిరం పాడైపోయింది, దాన్ని బాగు చేయడానికి వచ్చారు వాళ్ళు. చెరలో నుంచి, బబులోను చెర నుంచి విడుదల పొంది వాళ్ళు బాగు చేయాలనే ఉద్దేశంతో జెరుబ్బాబెలు ఆధ్వర్యంలో ఒక గుంపు వచ్చినారు యెరూషలేముకి. అప్పుడు వాళ్ళకి అధికారం లేకుంటే వాళ్ళ పనులు మొదలు పెట్టలేరు. అక్కడ ఆల్రెడీ 70 సంవత్సరాలుగా వాళ్ళు లేరు కాబట్టి ఇతరులు ఆక్యుపై చేసినారు వాళ్ళ ప్లేసెస్ అంతా. దాన్నంతా విడిపించుకొని మళ్ళీ వాళ్ళకి అధికారం తెచ్చుకోవాలి అంటే దేవుడు ఇవ్వాలి అధికారం. దేవుడిచ్చిన అధికారాన్ని ఎవరు వద్దని లేరు కదా. ఇక్కడ మందిరం పాడైపోయింది, దేశం నిరాశలో మునిగి ఉన్నప్పుడు ప్రజలను తిరిగి వాళ్ళ ఒరిజినల్ స్థానం హెచ్చించడానికి గాను దేవుడు జెరుబ్బాబెలును ఎన్నుకున్నాడు. ముద్రపు ఉంగరము అనే ఈ చిత్రము దేవుడు తన ప్రజలతో చేసిన నిత్య నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. యెషయా 41:8-9లో దేవుడు ఇజ్రాయేళ్లతోనూ మనతో కూడా భయపడొద్దని చెప్తూ ఉన్నాడు. ఒకసారి యెషయా చూస్తాము. యెషయా గ్రంథము 41:8 నుంచి ఉన్న వాక్య భాగము 8-13 వరకు. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును.
నీకు సహాయం చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనేదను. నీ మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడి మిమ్మను విస్మయముందుదురు. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదురు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు. నీ దేవుడైన యెహోవా నగు నేనున్నాను, నీతో భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని దేవుడు హామీ ఇస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఇజ్రాయెల్ జనాంగము దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. మనకందరికీ తెలుసు, దేవుడు విమోచనార్థము ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, అబ్రహాముకు 3 వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను అన్నాడు, నీకు వాగ్దాన దేశం ఇస్తానన్నాడు, నీ ద్వారా సకల లోకం ఆశీర్వదింపబడేటట్టుగా చేస్తాను అన్నాడు. ఈ వాగ్దానం ఇచ్చేటప్పటికీ అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు, పిల్లలు లేరు. అటువంటప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అతని విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది అని అబ్రహాం గురించి రాయబడింది. మరి ఈ వాగ్దానము నిర్గమకాండంలో నెరవేరింది. వాళ్ళు హ్యూజ్ పాపులేషన్, బాగా తొందరగా 400 సంవత్సరాల్లో పెద్ద జనాంగం అయిపోయారు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకెళ్ళిన తర్వాత వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళాడు దేవుడు. ఎక్కడున్నా కూడా వాళ్ళు కష్టం పడకుండా దేవుడు చూసుకుంటూనే ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి ఎప్పుడు కూడా వాళ్ళు కృతజ్ఞులై ఉండాలి. కానీ విగ్రహారాధన చేస్తూ వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు, దేవుడికి కోపం వచ్చేటట్టు చేశారు. ఆ తర్వాత వాగ్దాన దేశంకు తీసుకెళ్ళాడు ఆయన ప్రామిస్ చేసినట్టు. ఆయన నిబంధనను మీరడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నిబంధన ప్రకారమే అన్నీ చేస్తున్నాడు. ఈనాడు మనతో కూడా మనం విశ్వాసం ద్వారా మనం అబ్రహాం సంతానం కాబట్టి మనకు కూడా ఈ వాగ్దానాలన్నీ వర్తిస్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి, నా స్నేహితుడైన అబ్రహాం సంతానం అంటున్నాడు. అబ్రహాంని ఆయన స్నేహితుడిగా చేసుకున్నాడు. స్నేహితుడు అంటే చాలా క్లోజ్ ఉంటారు. మరి దేవుడు ఆయనతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, అన్యుల ప్రాంతంలో ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన పిలుచుకున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఈ భయపడకము అనే మాట బైబిల్లో 365 సార్లు ఉందని పెద్దగా బాగా చదువుకున్న వాళ్ళు చెప్తారు, బైబిల్ చదివిన వాళ్ళు. అంటే 365 సార్లు అంటే రోజుకొకటి చొప్పున. ఎప్పుడు మనల్ని భయపడద్దు అంటున్నాడు. నేను నీకు తోడున్నాను కదా, నువ్వెందుకు భయపడతావని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి దేవుడిని మనము నమ్మితే మనం ఏ దానికి భయపడకుండా ఉంటాం. ఆయన అంటున్నాడు, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నీతో యుద్ధం చేయవారు నాశనం అయిపోతారు, నీకు విభేదించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇటువంటి కాన్ఫిడెన్స్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇజ్రాయెళ్లతోనూ మనతో కూడా భయపడొద్దని చెప్తున్నాడు. విశ్వాసులంగా మనం కూడా ఆయన ఎన్నుకున్న వారం కాబట్టి మనం కూడా దేవుని ముద్ర ఉంగరమే, అందరం కూడా ఉంగరాలమే. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన మనతో ఉండి సంబంధం ఏర్పరచుకొని మన శక్తి, సహాయము, పాపము, మరణములపై విజయం ఇస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మనం పట్టుకుని ముందుకు సాగాలి. దావీదు రాజు అనుభవపూర్వకంగా రాసిన ఒక కీర్తన మనం చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. 110వ కీర్తన. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందుము. ఈ మాట మత్తయి 22:44 యేసుప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నాడు. ఆ పాత నిబంధనలో మీరు ఏం చదివారో అది నా గురించే అని చెప్తున్నాడు. అయినా వాళ్ళు నమ్మలే. యెహోవా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ప్రభు నా ప్రభువుతో. ప్రభు అంటే యెహోవా దేవుడు, నా ప్రభు అంటే యేసు ప్రభు. యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో చెప్తున్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇది కంప్లీట్గా ఆయనకు అధికారము రెండో రాకడలో వస్తుంది. అయితే సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయన అందరికంటే ఎక్కువ హై స్థానంలోకి వెళ్ళిపోయాడు. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినము నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచువలే అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు.
సెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. మెల్కీసెదెకు గురించి ఆదికాండంలో కనపడుతుంది. ఆదికాండము 19వ అధ్యాయంలో అబ్రహాము ఒక పెద్ద కష్టమైన యుద్ధము జయించి వస్తూ ఉన్నప్పుడు మెల్కీసెదెకు ఆయన్ని ఎదుర్కొని ఆయనకు రొట్టె ద్రాక్షరసం ఇస్తాడు. మరి ఆయన నిరంతర యాజకుడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటో మనకు తెలియదు, కానీ ఎప్పుడు యాజకుడుగానే ఉన్నాడు. యేసు ప్రభు కూడా నిరంతరం యాజకుడై ఉన్నాడని మెల్కీసెదెకుతో పోలుస్తారు. యాక్చువల్గా యాజకత్వం లేవీయులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ యేసు ప్రభు ఆయన సిలువ వేయకముందు ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకున్నాడు, చిరాకు పుట్టి విసుగొచ్చి. ఆ సమయంలో ఎప్పుడైతే బట్టలు చింపుకోకూడదు అని లేవియా కాండంలో వాళ్ళకి పర్టికులర్గా ఒక రూల్ ఉంది ధర్మశాస్త్రం ప్రకారం. ఎప్పుడైతే అతను బట్టలు చింపుకున్నాడో ఆనాటి నుంచి అతనికి ప్రధాన యాజకత్వం పోయింది. దాన్ని యేసుప్రభుకి ఇచ్చాడు దేవుడు. మరి ఈనాడు యేసుప్రభు మన కోసం ప్రధాన యాజకుడిగా తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కోసం విన్నపం చేస్తున్నాడు. ఆయన నిరంతరం మన కోసం యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు అంటే దేవుడికి మనుషులకు మధ్యలో వారధి లాంటివాడు. ఆయన మనుషుడై ఉన్నాడు కాబట్టి మనుషుడి అలవాట్లు తెలుసు. దేవుడై ఉన్నాడు కాబట్టి దేవునితో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ప్రధాన యాజకుడిగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇందుని బట్టి ఆయనకి ఎంత పవర్ ఉందో తెలుస్తోంది మనకు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును. దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలగొట్టును. మార్గంన ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. ఇవన్నీ ఆయన చేయబోయే విషయాలన్నమాట. ఆయన మనకు తోడై ఉన్నాడు. దావీదు వంశంలో నుంచి వస్తాడని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు 2 సమూయేలు 7వ అధ్యాయంలో. ఆ వాగ్దాన ప్రకారము దావీదు వంశావళి నుంచే యేసుప్రభు వచ్చాడు. అయితే దావీదు ఇవన్నీ తెలుసు, తనకు దేవుడు చేసిన ప్రామిస్ తప్పనిసరిగా నెరవేరుతుంది అని తెలుసు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసు. ఆయన ముద్రపుటుంగరంగా చేయబడ్డాడు అని తెలుసు. అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దావీదు క్రీస్తు యొక్క అధికారాన్ని కనుగొన్నాడు. 2వ రాకడలో క్రీస్తు ఈ ముద్రపుటుంగరం ఇచ్చిన అధికారంతో శత్రువును అనగదొక్కుతాడు అని చెప్తున్నాడు. ఈ ముద్ర మనల్ని ఎప్పుడు కూడా ప్రేమతో ఓర్పుతో మెలగమని చెప్తుంది. మనకి ఈ ముద్ర ఉంది కాబట్టి మనము అధికారం చెలాయిస్తూ అందరితో రఫ్ అండ్ టఫ్గా ఉండకూడదు, ప్రేమతో మెలగాలి. మనము దేవుడి శక్తి పొందినాము, దేవుడి అధికారం పొందాము, కానీ మనం ఉండాల్సింది ఎట్లా? దేవునిలాగానే దేవుని మనస్సు కలిగి ఉండాలి. యేసుప్రభు మనస్సు ఎట్లాంటిది? ప్రేమతో నిండినది. ఆ ప్రేమ మనకు కలిగి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 13:1-8 1 నుంచి 8 వరకు నేను చదువుతున్నా. ఎందుకంటే దీంట్లో మనము ముద్రపుటుంగరంగా ఉండాలి అంటే మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ మనలో ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. 13:1-8 వరకు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి అని ఆతిథ్యం చేయ మరొకడి. దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టంలో అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్య సంగులగుటకును వ్యభిచారకులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. నేను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండడు. ఇక్కడ హెబ్రీ పత్రిక రచయిత ఏం చెప్తున్నాడంటే, సహోదర ప్రేమ కలిగి ఉండండి. మీరు ఊరికే ముద్రపుటుంగరము అని అధికారం చెలాయించడం కాదు.
ముద్ర పుటుంగరము అంటే దేవుడి దేవుడి రిప్రజెంటేటివ్. దేవుడి రిప్రజెంటేటివ్గా మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మనము పరలోక పౌరులం కాబట్టి పరలోకంలో ఎలాగుండాలో ఆ విధంగా ఉండాలి అని దేవుడు మనకు ఆదేశిస్తూ ఉన్నాడు. సహోదర ప్రేమ. యేసుప్రభు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పిన మాటలు, ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆతిథ్యము చేయ మరొకడి. మీకు తెలియకుండానే అంటే ఏంజల్స్ను ఆతిథ్యం ఇస్తారు అని ఎందుకన్నాడంటే, పాత నిబంధనలో కొన్ని ఇన్సిడెంట్స్లో మనోహ కానీ, లేకపోతే గిద్యోను కానీ, అబ్రహాం కానీ, వాళ్ళందరూ కూడా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మరి ఆ విధంగా ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకండి. ఆ కాలంలో హోటల్స్ ఉండేవి కాదు, అందుకని తప్పనిసరిగా ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరైనా మిషనరీస్ వస్తే కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కానీ, వాళ్ళ దారిలో పోతున్నప్పుడు వాళ్ళకి సేద తీర్చుకునే దానికి స్థలం ఇవ్వాలి, భోజనం పెట్టాలి. ఇట్లాంటివన్నీ క్రైస్తవులుగా చెయ్యాలి. ముద్ర పుటుంగరం కలిగి ఉండడం అంటే కేవలం అథారిటీ చెలాయించడం కాదు, కానీ మనము ఒక హై పొజిషన్లో ఉండి మిగతా వాళ్ళను చూసుకోవాలి. అంతేకాకుండా ఎంపతి చూపించుకుంటున్నాడు. ఎంపతి అంటే మనలను వాళ్ళ స్థానంలో ఉంచుకొని చూడండి. ఇక్కడ చక్కగా అంటున్నాడు చూడండి, మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. ఇది ఎంపతి అంటారు. మరి ఈ ఎంపతి కలిగి ఉండండి అని పత్రికా రచయిత చెప్తూ ఉన్నాడు. వివాహము ఘనమైనదిగా ఉండనియండి. ఎందుకంటే వివాహం అనే వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసింది. వివాహ సమయంలో చేసే మన ఏమేమి ప్రామిసులు చేస్తామో అవన్నీ నెరవేర్స్తేనే దేవునికి మంచి పేరు తీయగలం. అందుకని అందరూ కూడా వివాహాన్ని గౌరవించండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా చివరిగా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నట్లుగా మనం కూడా ఒకటే రీతిగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మనం దేవుని బిడ్డలంగా ముద్ర పుటుంగరంలాగా ఉండుటకు పిలువబడ్డాము. మన జీవితాలు ఆయన ఉంగరంతో ముద్రించబడి విశ్వాస్యతను కనపరచాల్సి ఉంది. మనలో రాయబారులుగా ఉండమని ప్రభు చెప్పాడు. ఆయన ఆరోహణం అవ్వకముందు చెప్పిన చివరి సందేశము మత్తయి 28:18 మనకు కనపడుతుంది. అది ఒకసారి చదువుకొని ముగించుకుందాము. మత్తయి 28:18 నుంచి 20 వరకు చదువుతున్నాను. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. ఇదే ముద్రపు ఉంగరం అంటే. ఆయన ముద్రపు ఉంగరంగా చేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకు సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి నాకు సర్వాధికారం ఇచ్చారు కాబట్టి నేను మీకు ఇస్తున్న ఈ అధికారం. మీరు నా ముద్రపు ఉంగరాలు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇవన్నీ చేసేదానికి కావాల్సిన శక్తిని నేను ఇస్తా, ఎందుకంటే నేను మీతో ఉంటానని చెప్తున్నాడు. ఆయన మనతో ఉంటే ఏమైనా మనం చేయొచ్చు. ఆయన మనతో ఉన్నాడంటే మనకు చాలా ధైర్యం ఉంటుంది. మనల్ని దేవుడు ఎప్పుడు పక్కన పెట్టలే. మనల్ని ముద్రించాడు, పంపించాడు, పునరుద్ధరణైన క్రీస్తులో భద్రపరిచాడు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు జెరుబ్బాబెలును ముద్రపు ఉంగరంగా చేస్తే మనల్ని కూడా చేస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. మనల్ని చేశాడు ఆల్రెడీ. ఆయన ముద్ర ధైర్యంగా ధరించి దేవుని రాజ్యాన్ని కట్టి అధికారం చేసి ప్రేమ చూపించాలి. ముద్రపు ఉంగరంగా ఉండడానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి దాన్ని మిస్యూజ్ చేయకుండా ఆయన రిప్రజెంటేటివ్స్గా ఈ లోకంలో బతకాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. ముద్రపు ఉంగరంగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయనకు రిప్రజెంటేటివ్స్గా మనం ఉండాలి ఈ లోకంలో. యేసుప్రభు ఏమేం చేశాడో ఆయన బుద్ధులు మనకు రావాలి. ఆయన మనకు రక్షణ ద్వారా ఇచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ మనలో కనపడాలి. మనము ఆయన ముందు తల వంచితే ఇంకా లోకంలో ఎవరి ముందు తల వంచాల్సిన అవసరంలా. వీఆర్ హిస్ సిగ్నెట్ రింగ్స్ అని మనకు ఆ తలంపు మనకుంటే మనం ధైర్యంగా నిలబడగలం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేవునికి తప్ప. మనం అకౌంటబుల్ ఓన్లీ టు గాడ్. ఎందుకంటే ఆయన మనల్ని ముద్రగా చేశాడు.
ఈ ముద్ర ఎక్కడ వేయాలి, ఎవరిపైన వేయాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి అనేది మనం నేర్పిస్తాడు దేవుడు. ఆయన మనతోనే ఉంటానని వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాబట్టి, మనతో ఆయన ఉంటాడు కాబట్టి మనం ఎల్లవేళ్ళ జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ సందేశం వింటున్న మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ సత్యాన్ని మన మనసులో స్థిరపరచుకుందాం. జెరుబ్బాబెల్ని ఏ విధంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను హెచ్చించి ఆయన ద్వారా ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతా కూడా హెచ్చించాలని దేవుడు తలంచాడో, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. మరి ఇటువంటి సమయంలో దేవుడు మనల్ని హెచ్చించాలని, మనల్ని ముద్రపుటుంగరంగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి జెరుబ్బాబెల్ను ఎందుకని చేశాడు ముద్రపుటుంగరంగా అంటే, అప్పుడు పరిస్థితులు అసలు బాలేవు. ఇజ్రాయెల్ జనాంగం అంతా నిరాశతో నిస్పృహతో నిండిపోయి ఉన్నారు. మందిరం పాడైపోయింది, వాళ్ళకు ఆరాధన స్థలం లేదు. అటువంటి టైంలో జెరుబ్బాబెల్ను లేపాడు దేవుడు. ఈనాటి పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులను బాగు చేయడానికి, నశించిపోతున్న ఆత్మలు దేవుని రాజ్యంలోకి నడిపించడానికి మనకు కూడా అధికారం కావాలి. ఆ అధికారము దేవుని నమ్మినప్పుడు, మనము ఆయన ముద్రపుటుంగరములు అని గుర్తు చేసుకున్నప్పుడు మనకు వస్తుంది. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనము దేవుని అధికారం కలిగిన వాళ్ళము. మనం ఊరికే ఉండకూడదు. ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని రాజ్యంలోకి మనం అందరినీ నడిపించాలి అనే ఆశతో జీవించాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునాయన స్తోత్రం ప్రభా. మీ వాక్య ప్రకారము జెరుబ్బాబెల్ని ముద్రపుటుంగరంగా చేసుకుంటాను అని వాగ్దానం చేసావు. ఆ విధంగానే చేసావు నాయన. ఆయన సంతానం నుంచి యేసు ప్రభు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు. అవును తండ్రి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు తండ్రి. మీ ముద్రపుటుంగరంగా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ అధికారం మాకు కూడా ఇచ్చాడు నాయన. మరి మేము అది గుర్తించి మీ నా మహిమార్థం ఈ లోకంలో వాడబడేటట్టు చేయమని, ముద్రపుటుంగరం ఎంత అధికారంతో కూడినదో అది అర్థం చేసుకొని, మీరిచ్చిన అధికారాన్ని వినియోగం చేసుకొని మీకు ఇష్టమైన జీవితాలు జీవించేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.